58 ఏళ్లు కొనసాగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యువత, విద్యార్థులు ముందు ఉండి రాష్ట్ర సాధన కోసం కొట్లాడినటువంటి సందర్భం ఉన్నది. అందుకే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తలు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎందుకు అనంటే నిధులు, నీళ్లు, నియామకాల కోసం అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పినటువంటి నాయకులు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఇవాళ ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందింది కాబట్టే ఆ ప్రభుత్వం గద్దె దిగింది. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ యువతకి, నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. 2018లో ఇదే తెలంగాణ ఉద్యమ నేత అయినటువంటి జాక్ చైర్మన్ అయినటువంటి కోదండరామ్ గారి ఆధ్వర్యంలో కొలువల కొట్లాట పెద్ద ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఉద్యోగాలు నింపటంలో వైఫల్యం చెందింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామనేటటువంటి హామీని నమ్మినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వము ఏ విధమైనటువంటి వైఖరితో ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉండటం తోటి అటు 2 లక్షల ఉద్యోగాలు నింపకపోగా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కే ఇవాళ జాబులు నింపుతున్నటువంటి సందర్భం ఉన్నది. జాబ్ కార్డ్స్ ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలే. కానీ 2022లోనే కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు 80,000 ఉద్యోగాలు నింపుతామని. మరి ఆ 80,000 ఉద్యోగాలు ఎటుపోయినవి? మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ ఎటుపోయింది? జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా దాని ప్రకారం ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయట్లేదు? కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నోటిఫికేషన్ లో జరుగుతున్నటువంటి జాప్యానికి వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున అశోక్ నగర్ లో ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కాబట్టి మరొకసారి విద్యార్థులు ఉద్యమ బాట పడితే ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, నాడు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా హైదరాబాద్ వెళ్లి ఇవాళ జాబులు నింపాలనేటటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వము మాట ఇచ్చి తప్పింది. ప్రభుత్వము ఉద్యోగాల భర్తీలో వైఫల్యం చెందింది. కాబట్టి ఇవాళ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి గత ప్రభుత్వము, మీ ప్రభుత్వము, సమైక్యాంధ్ర ప్రభుత్వం అన్ని కూడా విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను మోసం చేసినటువంటి ప్రభుత్వాలే. తక్షణమే అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము తన హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భర్తీ చేయకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది అనేటటువంటి హెచ్చరిక విద్యార్థుల పక్షం నుంచి జారీ చేస్తున్నాం. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యార్థి సంఘాలను కాంగ్రెస్ ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతుంది, ఆ పార్టీ వెనకాల ఉండి విద్యార్థి సంఘాల నాయకులను నడిపిస్తుంది అని చెప్పేసి 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే అప్పుడు కూడా ఉద్యోగాల నింపటానికి, ప్రభుత్వం నింపడానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నదనుకోవాలన్నా? ఇవాళ అది కాదు కదా సమస్య. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనేది ఒక డిమాండ్. ఆ ప్రభుత్వం చేయలేదు, ఆనాడు ఉద్యమించారు. మీరు హామీ ఇచ్చి కూడా మాట తప్పారు కాబట్టి ఖాళీగా కూర్చుంటారా ఇంట్లో? కాబట్టి ఇవాళ విద్యార్థులు స్వచ్ఛందంగా మా ఉద్యోగాలు మాకివ్వండి, మా కొలువులు మాకివ్వండి అని కొట్లాటకు బయలుదేరితే దీని వెనకాల బీఆర్ఎస్ లేకపోతే ఇంకొక పార్టీలో ఉన్నాయని తప్పించుకునేటటువంటి రాజకీయ ఎత్తుగడ తప్ప
మీరు ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే, మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే, మీరు హామీ ఇచ్చిన ప్రకారమే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు కదా. మీ ప్రభుత్వానికి పోలీసులను పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీనికే బాధ్యత వహించాలి. దీని వెనకాల బీఆర్ఎస్ ఉందా, ఇంకొకళ్ళు ఉందా అంటే ఇది రాజకీయాలలో తప్పించుకునేటటువంటి వైఖరి తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మీ విమర్శతోటే బయటపడుతుంది. కాబట్టి ఇది పార్టీల సమస్య కాదు, ఇవాళ బ్రతుకు తెరువు సమస్య. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, నియామకాల కోసం. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను నింపండి. ఆ హామీ మీరు ఇచ్చే అధికారంలోకి వచ్చారు. ఆ హామీ గనక మీరు నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి శిక్ష ఎన్నికల్లో పడిందో మీ ప్రభుత్వం అతీతం కాదు, మీ ప్రభుత్వానికి కూడా అదే శిక్ష పడుతుంది. అయితే గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటది? గత ప్రభుత్వం ఇట్లనే అక్రమ అరెస్టులు చేస్తే మీరే చెప్పారు ఇది అప్రజాస్వామ్యకము, విద్యార్థులను ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఉద్యోగాలు నింపకుండా మీ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అన్నారు. మరి మీరు చేస్తున్నదేంటి? మీరు కూడా అదే విద్యార్థులను తీసుకొచ్చి అదే కేయూ పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు కదా, మీరు కూడా అదే అరెస్ట్ చేస్తున్నారు కదా. అంటే ప్రశ్నించే గొంతుకులను నాడు అరెస్ట్ చేశారు, నాడు తొక్కేశారు, మీరు కూడా అదే పని చేస్తున్నారు. మరి ప్రజాపాలన అంటున్నారు, ఎక్కడ ప్రజాపాలన? ప్రగతి ప్రణాళిక అన్నారు. ఏది ప్రగతి ప్రణాళిక? అంటే ఉద్యోగాలు నింపనిదే ప్రగతి ప్రణాళిక అవుతుందా? ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నింపిన 70,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి దాన్ని నింపారు తప్ప కొత్తగా మీ ప్రభుత్వం నింపినటువంటి ఉద్యోగాలు 10,000 కంటే తక్కువగానే ఉన్నాయి. మరి మీ హామీ ఎక్కడ పోయింది? మీ 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ పోయింది? మీ కీలకమైన మంత్రులు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట తప్పుతున్నారు. మేము 5 సంవత్సరాలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ మొదటి సంవత్సరమే. కానీ మీ మేనిఫెస్టో చూసుకోండి, గతంలో మీరు టీవీలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చూసుకోండి, మొదటి సంవత్సరంలోనే ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎందుకు ఈ హామీని నిలుపుకోలేకపోయారు? సరే నిలుపుకోలేకపోయారు, కనీసం జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారానైనా మీరు నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా రిలీజ్ చేయాలి కదా. ఇవాళ అశోక్ నగర్ దాంతో పాటు అనేక యూనివర్సిటీలలో విద్యార్థులు కళ్ళలో ఒత్తులు వేసుకొని చదువుకుంటున్నారు. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకపోవటం వల్ల నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఎంతకాలం కొనసాగాల ఇది? కాబట్టి ఇవాళ విద్యార్థులు తమ హక్కుగా నోటిఫికేషన్స్ ఇవ్వండి అనేటటువంటి డిమాండ్ పై రోడ్లపైకి వస్తుంటే మీ పోలీసులతోటి మీ ప్రభుత్వం నిర్బంధం పెడుతుంది. అలాంటప్పుడు ఇది ప్రజాపాలన ఎట్లవుతుంది? గత ప్రభుత్వం నిరంకుశ పాలన అయితే మీరు అంతకంటే ఎక్కువ నిరంకుశంగా పరిపాలన చేయాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల విషయంలో, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మాట తప్పింది కాబట్టి వాళ్ళ విద్యార్థి లోకం రోడ్డెక్కింది. మీరు మాట నిలుపుకోలేదు కాబట్టి విద్యార్థి ఉద్యమాలకు భయపడి వాళ్ళ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలి, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు నిరుద్యోగ జేఏసీ ఈరోజు 10,000 మందితోని అశోక్ నగర్ లో ర్యాలీ చేస్తున్నటువంటి క్రమంలో రేపు టీపీజేసీని ముట్టడిస్తుంది. అంతేకాకుండా ఎల్లుండి అసెంబ్లీని కూడా ముట్టడిస్తుంది. ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడుతుంటూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేలాది మంది విద్యార్థులు తెలంగాణ వస్తే ఈ రోజు ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి, నీళ్లు నిధులు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఒక నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక, కన్న తండ్రులు కుటుంబీకులు పడే మాటలు పడలేక, అంతేకాకుండా చుట్టూన్న బంధుమిత్రులు పడే మాటలు పడలేక ఈ రోజు గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధి విధానాలను వాళ్ళు ఓర్చుకోలేక ఈ రోజు వాళ్ళ ఉద్యోగాన్ని కల్పించని ఈ ప్రభుత్వాలను చూసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగులను చేసినటువంటి ద్రోహం ఎనలేనిదని అని అటుకెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఈ రోజు నిరుద్యోగులను బేస్ చేసుకొని, చదివే విద్యార్థులను బేస్ చేసుకొని ఈ రోజు అధికారం సాధించాక వాళ్ళను
పక్కకు త్రోచిపుస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన సిచ్యువేషన్ మన కళ్ళ ముందు కనబడుతుంది. అంతేకాకుండా ఈ రోజు యూనివర్సిటీలను చూసినట్టయితే అన్ని నిర్వహణ అయిపోతున్నాయి. ఈ రోజు ఓయూని చూసుకున్నా, కేఎం చూసుకున్నా, శాతవాది యూనివర్సిటీని చూసుకున్నా, ఏ యూనివర్సిటీని చూసుకున్నా కూడా అన్ని భ్రష్టు పట్టిపోతున్నాయి. ప్రతి యూనివర్సిటీలో అవినీతి అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ రోజు అవినీతి చేస్తున్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్యోగం నుంచి ఊడబీక్తారని చెప్పేసి వాళ్ళ ఒక ధైర్యంతో నుండి వాళ్ళు లక్షల కోట్లు స్కామ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. అంతేకాకుండా ఈ రోజు మన కాకతీయ మెస్ చూసుకుంటే ఆ మెస్ లో ఎనలేని దందా నడుస్తుంది. ఆ హాస్టల్ డైరెక్టర్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా లక్షల కోట్లు మూటలు కట్టుకొని పోతున్నారు. వాళ్ళ మీద విచారణ కమిటీ పడుతుంది కానీ ఆ విచారణ కమిటీ ఏదైతుందో ఆ విచారణ కమిటీ మళ్ళీ ఎమ్మటి రిపోర్ట్ ఇస్తలేదు. రిపోర్ట్ ఇచ్చకుండా ఒక 10-15 సంవత్సరాలు అట్లా పొడిగిస్తున్నారు. అచ్చే వేసి ఆ విచారణ కమిటీ ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పదవులు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి కూడా ఆలోచించకుండా ఎవరి పడితే వాళ్ళకి ఎవరైతే విచారణ కమిటీ ఉన్నదో వారిపై కూడా వాళ్ళకి పదవులు ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి హైయర్ పోస్టులు ఇస్తుంది. ఈ రోజు ఇట్లా చేయడం వల్ల స్కామ్ అనేది యూనివర్సిటీల్లో పెంచి పోషిస్తున్నటువంటి బీసీలు అధికారులు ఇదంతా స్కామ్ చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి, వీలైతే వాళ్ళ ఉద్యోగాలను కూడా తీసేయాలని చెప్పేసి, నిరుద్యోగాల సమస్యలు ఏవైతున్నాయో తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి, నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్సీ ఉమ్మడి వరంగల్ జిల్లా మర్రి మహేష్ నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అంటే వాళ్ళ ప్రధానంగా మీరు అరెస్ట్ కావడానికి కారణం? ఈ రోజు మన హైదరాబాద్ లో అశోక్ నగర్ లో 10,000 మందితో నిరుద్యోగులు అక్కడ ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీ చేసే క్రమంలో మీకు పీడీఎస్ గా మేము కూడా మద్దతు ఇచ్చేసరికి మనల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ను మేము ఖండిస్తున్నాం. ఈ రోజు ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్రజాస్యంగా ఈ రోజు పాలన కొనసాగిస్తుంది. ఈ పాలన ఏదైతే ఇట్లా కొనసాగిస్తే రానున్న ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అంతమైతుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం కుప్పుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.